నెక్స్ట్ రియాక్షన్ రీమర్-టీమన్ రియాక్షన్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ అండి. రీమర్-టీమన్ రియాక్షన్లో మనం ఫినాల్ తీసుకుంటాం. నెక్స్ట్ రియాక్షన్ రీమర్-టీమన్ రియాక్షన్. దీంట్లో ఫినాల్ తీసుకోవాలి. ఈ ఫినాల్ని క్లోరోఫామ్తో ట్రీట్ చేయాలి. క్లోరోఫామ్ అంటే CHCl3. ఫినాల్ తీసుకున్నాం, దాన్ని క్లోరోఫామ్తో ట్రీట్ చేస్తాం. దిస్ ఈజ్ క్లోరోఫామ్తో ట్రీట్ చేస్తాం. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ NaOH ఆర్ KOH దీంతో ట్రీట్ చేస్తాం. ట్రీట్ చేసినప్పుడు 340 కెల్విన్ టెంపరేచర్ దగ్గర మనకి ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ వచ్చింది. ఆ ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్నే సాలిసిలాల్డిహైడ్ అంటాం. ఈ రియాక్షన్ని రీమర్-టీమన్ రియాక్షన్ అంటారు. సో దీని డెఫినేషన్ మనం అబ్జర్వ్ చేస్తే ఫినాల్ reacts with chloroform and NaOH at 340 Kelvin temperature to give orthohydroxy benzaldehyde. This reaction is known as రీమర్-టీమన్ reaction. ఓకే, ఇప్పుడు ఈ రియాక్షన్కి మెకానిజం అబ్జర్వ్ చేయాలి. మెకానిజం మనకి 3 స్టెప్స్లో జరుగుతుంది. ఇన్ ఫస్ట్ స్టెప్ క్లోరోఫామ్ అనేది NaOHతో రియాక్ట్ అయిపోతుంది ఫస్ట్ స్టెప్లో. సో క్లోరోఫామ్ తీసుకోండి, CHCl3. ఇది NaOHతో రియాక్ట్ అయిపోయింది ప్లస్ NaOH. ఇక్కడ నుంచి NaOH నుంచి OH, 3Cl నుంచి 1Cl. ఓకే సారీ, NaOH నుంచి OH, CHCl3 నుంచి H బయట తీసేయండి. తీసేస్తే మనకి HOH రెండు కలిసి వాటర్ కింద బయటకు వెళ్ళిపోయినాయి, H2O. ఇంకా Na ప్లస్ బయటకు వచ్చేసింది. రిమైనింగ్ కాంపౌండ్ CHCl3లో H ప్లస్ బయటకు వెళ్ళిపోతే CCl3 మైనస్ ఉంటుంది. ఇదిగో CCl3 మైనస్. ఫస్ట్ స్టెప్లో క్లోరోఫామ్ అనేది NaOHతో రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయ్యి మనకి NaOHలోని OH, క్లోరోఫామ్లోని H రెండు కలిసి వాటర్ కింద ఎలిమినేట్ అయిపోయినాయి. సో ఇంకా NaOH నుంచి OH వెళ్ళిపోతే Na ప్లస్ బయటకు వచ్చేసింది. CHCl3 నుంచి H ప్లస్ వెళ్ళిపోతే CCl3 మైనస్ మిగిలింది. ఇది ఫస్ట్ స్టెప్లో జరిగింది. నెక్స్ట్ స్టెప్, సో సెకండ్ స్టెప్లో ఈ CCl3 నెగిటివ్ దగ్గరికి Na ప్లస్ వెళ్ళి యాడ్ అయిపోతుంది. అలా యాడ్ అయితే మనకి ఫామ్ అయ్యే కాంపౌండ్ ఈ Na ప్లస్ దగ్గరికి ఈ 3Cls నుంచి ఒక Cl వెళ్ళి యాడ్ అవుతుంది. అంటే మనకు వచ్చే కాంపౌండ్ NaCl. Cl3లో ఒక Cl వెళ్ళిపోతే ఇంకా మనకి మిగిలింది CCl2. దీన్నే డైక్లోరోకార్బీన్ అంటాం. 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి డైక్లోరోకార్బీన్. దీన్ని మనం డైక్లోరోకార్బీన్ అంటాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి. థర్డ్ స్టెప్లో ఫినాల్ తీసుకున్నాం. ఫినాల్ని ఫస్ట్ NaOHతో ట్రీట్ చేశాను. ట్రీట్ చేస్తే OH, H వాటర్ కింద బయటకు వెళ్ళిపోయింది. ఇంకా మనకి మిగిలినది బెంజీన్ రింగ్ O, దానికి అటాచ్ అయ్యి Na. సో అదే రాస్తున్నాను ఇక్కడ, బెంజీన్ రింగ్ O Na. ఈ ఓకి మైనస్ ఛార్జ్ ఉంటుంది, NAకి ప్లస్ ఛార్జ్ ఉంటుంది. సో దీన్ని ఇలా మైగ్రేషన్ చేసినప్పుడు ఇక్కడ ఉండే బాండ్ దీని మీద డెన్సిటీ పెరిగిపోవడం వల్ల ఇది కూడా మైగ్రేట్ అయిపోయింది. ఇలా మైగ్రేట్ అయిపోతే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ నెగిటివ్ CCl2ని అట్రాక్ట్ చేసుకుని మనకి ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్ ఇచ్చింది. ఇది ఎలా ఫామ్ అయిందో చూడండి, బెంజీన్ రింగ్ ONA. దాన్ని ఏమీ చేంజ్ చేయలేదు. సో ONA. ఈ ONA దగ్గరికి ఇక్కడ ఆర్థో పొజిషన్లో డెన్సిటీ పెరిగిపోవడం వల్ల CCl2 వెళ్ళి యాడ్ అయిపోయింది. సో ఇది ఆర్థో పొజిషన్ CCl2. ఆల్రెడీ ఆర్థో దగ్గర ఇంకొక హైడ్రోజన్ ఉంది.
ఓకే, ఆల్రెడీ ఉన్నటువంటి హైడ్రోజన్ ఇలా ఎలివేట్ చేసి చూపించాను నేను. ఇక్కడ హెచ్ ఉంది. నెక్స్ట్ ఈ హెచ్ ప్లస్ ఈ CCl2 మైనస్ దగ్గరికి వెళ్ళి యాడ్ అయిపోతుంది. అలా యాడ్ అయితే మనకి ఆర్థో పొజిషన్లో CH Cl Cl ఇలా 2 వచ్చాయి. ఇప్పుడు దీన్ని ఈ కాంపౌండ్ని 2 moles ఆఫ్ NaOHతో ట్రీట్ చేస్తున్నాను నేను. ట్రీట్ చేసినప్పుడు 2 Na+ దగ్గరికి 2 Cl మైనస్ వెళ్ళి యాడ్ అయిపోతాయి. సో మనకు వచ్చే కాంపౌండ్ -NaCl, అది కూడా 2 moles. అప్పుడు ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్ వచ్చింది. 2 Na+ 2 Cl మైనస్ వెళ్ళిపోతే 2 OH మైనస్లు కార్బన్ దగ్గరికి వెళ్ళాయి. కానీ కార్బన్ మీద ఒక OH ఉంటేనే స్టేబుల్, అది 1 కన్నా ఎక్కువ OHలు ఉంటే అది అన్స్టేబుల్. దాన్ని అప్పుడు మనం డీహైడ్రేషన్ చేయాలి, అంటే దాని నుంచి వాటర్ తీసేయాలి, అప్పుడు స్టేబుల్ అయిపోతుంది. సో ఇలాంటి అన్స్టేబుల్ కాంపౌండ్ని స్టేబుల్ చేయడానికి నేను వాటర్ని రిమూవ్ చేశాను. ఇక్కడ నుంచి OH, ఇక్కడ నుంచి H. వాటర్ని రిమూవ్ చేస్తే మనకి CHO మిగిలింది. ఇదిగో CHO. దీన్ని ఎసిడిక్ మీడియంతో ట్రీట్ చేయండి. ఎసిడిక్ మీడియం అంటే ప్రోటాన్స్తో ట్రీట్ చేయాలి. సో H+తో ట్రీట్ చేశాను. ట్రీట్ చేసినప్పుడు Na+ బయటకు వచ్చేసింది. దాని ప్లేస్లోకి H+ వెళ్ళి యాడ్ అయిపోయింది. అంటే మనకి ఫైనల్గా వచ్చే కాంపౌండ్ బెంజీన్ రింగ్ అటాచ్డ్ టు OH, ఆర్థో పొజిషన్లో CHO. దీన్నే మనం ఆర్థో హైడ్రాక్సీ, ఎందుకంటే ఆర్థో పొజిషన్లో OH ఉంది కాబట్టి ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ అంటాం. ఇది రేమర్-టీమన్ రియాక్షన్లో జరిగేది. రేమర్-టీమన్ రియాక్షన్లో ఫినాల్ అనేది క్లోరోఫామ్తో రియాక్ట్ అయ్యి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ NaOH ఫైనల్గా మనకి ఆర్థో హైడ్రాక్సీ బెంజాల్డిహైడ్ని ఫామ్ చేసుకుంది. ఓకే, బాగా